హాయ్ ఆల్, వెల్కమ్ టు ద ఎస్ఎస్ఎం లాజిక్స్ ఛానల్. నేను మీ నాగార్జున శివ. ఈరోజు వరకు పెన్ ఇష్యూ ఉండేదండి. కొద్దిగా పెన్ యొక్క థిక్నెస్ అనేది పెంచడానికి న్యూ అప్లికేషన్ డౌన్లోడ్ చేశాను. ఈ రోజు నుంచి మీకు ఆ ఇష్యూ కూడా ఉండదు. సో ఆల్రెడీ మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని బేసిక్స్ అనేవి నేర్చుకున్నారు. లాస్ట్ వీడియోలో ఫార్ములాస్ ఎలా ఉంటాయి, సింపుల్గా చేయడం ఎలాగా అనే విషయాలన్నింటినీ కూడా నేను అందులో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఐ హోప్ మీ అందరికి కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. సో ఎటువంటి కామెంట్స్ అనేవి రాలేదు. సో కామెంట్స్ రాలేదంటే మీ అందరికి కూడా చాలా నీట్గా అర్థమైందని నేను భావిస్తున్నాను. సో ఈరోజు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు దీని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్లు చూద్దాం. సో దీన్ని కంప్లీట్ చేసే టైంకి అంటే పార్ట్స్గా వస్తుంది మీకు వీడియో. సో మీకు పార్ట్స్గా వచ్చిన తర్వాత మీరు అన్ని పార్ట్లు కంప్లీట్ చేసే టైంకి మీరు మొత్తం సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండింటిలో కూడా మీరు ఎక్స్పర్ట్ అవుతారు. సో ఎగ్జామ్కి ఎంతవరకు అయితే కావాలో, ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఎలాంటి నాలెడ్జ్ అయితే కావాలో ఆ నాలెడ్జ్ అన్ని కూడా మీకు వస్తుంది. సో ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ చూడండి. 12,000 becomes 15,972 in a certain period of time at the rate of 10% per annum on compound interest, compounding annually. Find the period of time. సో ఇప్పుడు తెలుగులో కూడా చూడండి, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 12,000 అసలు 10% వార్షిక చక్రవడ్డీ రేటుతో 15,972 మొత్తంగా మారడానికి పట్టే కాలం ఎంత? ఓకే, 12,000 అనేది డిపాజిట్ చేశాడు సర్టెన్ టైం వరకు. టైం ఎంత అనేది మనకు తెలియదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% పర్ యానం కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండింగ్ అనేది యాన్యువల్లీ జరుగుతుంది. అండ్ ఆ సర్టెన్ టైం పీరియడ్ అనేది కంప్లీట్ అవ్వబోదికి మనకేమో మొత్తం అమౌంట్ అనేది 15,972 అవుతుంది. అయితే ఆ టైం పీరియడ్ ఎంత అని మనల్ని అడిగాడు. సో ఆల్రెడీ ఇందాక మనం లెక్క చేసాం ఈ లెక్క. సో ఇలాంటి లెక్కే. సో ఇది చూడండి. ఫస్ట్ ఇక్కడ ప్రిన్సిపల్, ఇక్కడ అమౌంట్, రెండింటికి రేషియో ఫైండ్ చేయండి. ఇక్కడ 12,000 రేషియో 15,972. ఓకే, ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10%. 10% అంటే 1/10. అంటే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎలా వస్తుంది? ప్రిన్సిపల్ అనేది 10 పవర్ n ఉంటే అమౌంట్ అనేది 11 పవర్ n ఉంటుంది. ఓకే, మనం ఫైనల్గా దీన్ని ఆ విధంగా తీసుకురావాలి. సో 2 టేబుల్తో చూడండి. 2 6,000, 2 7 14, 2 9 18, 2 8 16, 2 6 12. సో మళ్ళీ అగైన్ 2 టేబుల్తో చూడండి. 2 3,000, 2 3 6, 2 9 18, 2 9 18, 2 3. సో ఇప్పుడు 3 టేబుల్తో చూడండి. 3,000, 3 1, 3 3, 3 3, 3 1. సో సేమ్ 10³ ఈజ్ టు 11³. సో n ప్లేస్లో ఎంత వచ్చింది? మనకు 3 వచ్చింది. సో 3 సంవత్సరాలకి ఇది అంతగా మారుతుంది. సో ఈ విధంగా సింపుల్గా చేయాలి. సో నెక్స్ట్ లెక్క వెళ్దాం. సో ఇంతవరకు మీరు బేసిక్ లెక్కలు చేశారు. అంటే జస్ట్ డేటా అంతా ఇచ్చేసి కాంపౌండ్ కనుక్కోమండం, లేదంటే ఇయర్స్ని కనుక్కోమండం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమండం అనేది కొంచెం అడ్వాన్స్డ్. సో ఈ విధంగా ఇచ్చాడు లెక్క. మీరు ఎలా చేయాలి సింపుల్గా అన్న విషయాలన్నీ మీరు నేర్చుకున్నారు. కొద్దిగా అడ్వాన్స్ లెక్కలు, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ లెక్కలు ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ లెక్క చూడండి. ఏ మ్యాన్ బారోస్ ఏ సమ్ ఆఫ్ 1,025 అండ్ పేస్ బ్యాక్ ఇన్ 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్. చూడండి, మీరు సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా ఇన్స్టాల్మెంట్ లెక్క చేశారు. సో ఇక్కడ కూడా సేమ్ ఇన్స్టాల్మెంట్ లెక్క ఉంటుంది. ఫార్ములా ఉంటుంది, కానీ ఫార్ములాని మనం ఎక్కడ ఫార్ములాని వాడకుండా చేస్తేనే మనకు సింపుల్గా అవుతుంది. సో ఎలా చేయాలని మీకు చెప్తాను, వినండి. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 5% per annum కాంపౌండెడ్ ఇయర్లీ, దెన్ హౌ మచ్ ఈస్ ఈచ్ ఇన్స్టాల్మెంట్? ప్రతి ఇన్స్టాల్మెంట్కి ఎంత కట్టాలి అని అడిగాడు. సో తెలుగులో కూడా చూడండి. ఒక వ్యక్తి 1,025 అప్పుగా తీసుకున్నాడు మరియు దానిని 2 సమాన వార్షిక వాయిదాలతో తిరిగి చెల్లిస్తాడు. ఒకవేళ చక్రవడ్డీ రేట్ అనేది ఏడాదికి 5% అయితే ప్రతి వాయిదా ఎంత? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత? 5%. 5% మనం ఎలా రాసుకోవచ్చు? 1/20గా రాసుకోవచ్చు.
1/20గా రాసుకోవచ్చు కదా. సో మనకి ఇక్కడ 5 సారీ ఇక్కడ 20 ఉంటే ఇక్కడేమో 21 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్. సో సెకండ్ ఇయర్ అనేది మొత్తం ఎంత టైము, ఎన్ని 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. సో 2 ఇయర్స్లో కట్టాడు. సెకండ్ టైము ఇది 20 స్క్వేర్ అవుతే ఇది 21 స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇది ఈచ్ ఇన్స్టాల్మెంట్ అనమాట. ఇదేమో మనకి ఇచ్చిన మనం తీసుకున్న అప్పు, అదే ప్రిన్సిపల్. ఓకే, సో ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్ అనేవి ప్రతి ఇయర్ సేమ్, అంటే ఇక్కడ సేమే ఉండాలి. సో సేమే ఉండాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ కూడా ఇంటూ 21, ఇక్కడ ఇంటూ 21 చేస్తే సరిపోద్ది కదా. అప్పుడు మనకి ఏమొస్తుంది, 2 1 2 2 4 ఇంత, ఇక్కడేమో 400, ఇక్కడేమో 441, ఇక్కడ కూడా 441. సో ఇయర్కి సేమ్ ఇన్స్టాల్మెంట్ అనేది ప్రతి ఇయర్కి ఉంది. అక్కడ కూడా మీరు ఇన్స్టాల్మెంట్ అనేది ప్రతి ఇయర్ కూడా సింపుల్ ఇంట్రెస్ట్లో 100 ఉంటుంది, మీరు ప్రాపర్గా వెళ్ళి చెక్ చేసుకుంటే. సో ఇది మొత్తాన్ని మీరు క్యాలిక్యులేట్ చేయండి, 820. ఓకే, సో 820 అనేది అసలు అయితే ప్రతి ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత, 441 ఎంత అన్నది మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. అసలు మనం తీసుకున్న అప్పు ఎంత, 1025 అనేది మనకి ఎంత, 820కి ఈక్వేట్ చేసి మనకు కావాల్సిన ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత, 441. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు తెలిసిపోతుంది. 5 16 80, 5 4 5 2 5 5. ఓకే, సో ఆన్సర్ అనేది ఖచ్చితంగా పాయింట్స్లో వచ్చేలా ఉంది. ఓకే, నో వరీస్, చేద్దాం. 205 ఇంటూ 441. సో 205, 4 5 0 2 4 2 8 0 2 8 5 0 4 9. సో మనకి ఫైనల్గా ఎంత వస్తుంది, 90405 వస్తుంది, డివైడెడ్ బై 164. సో 4 ఎక్కువలో చేస్తే ఎంత వస్తుంది, 400 ఎక్కువ 5 16 సో 5 ఎక్కువలో దిగుతుంది. సో 5 4 20 0 2 5 6 30 32 2 3 5 1 5 3 8. 4 నుంచి 2 తీస్తే 4, 10 నుంచి 2 తీస్తే 8. సో ఇప్పుడు ఇక్కడ 0. సో సేమ్ మళ్ళీ 5. సో 820 20. సో 5. సో 1 సార్ మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసిపోయి ఉంటుంది. సో చివరి వరకు మీరు చేయని అవసరం లేదు. ఎప్పుడైతే మీకు ఆన్సర్ కన్ఫర్మ్ అవుతుందో, మీరు చేసే ప్రాసెస్ అనేది కరెక్ట్ అయితే ఇమీడియట్గా మీరు ఆన్సర్ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. సో ఇన్స్టాల్మెంట్ లెక్కలు ఇచ్చినప్పుడు మీరు ఈ విధంగా చేయాలి. ప్రతి ఇన్స్టాల్మెంట్ని సేమ్ చేసుకొని మీరు ఇచ్చిన ప్రిన్సిపల్కి ఈక్వేట్ చేసి ప్రతి ఇన్స్టాల్మెంట్ ఎంతైతే ఉందో ఆ వాల్యూని మీరు ఫైండ్ చేస్తారు. సో మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఆ విధంగా మీరు చేయాలి. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటాను. సో చాలా సింపుల్గా చెప్తున్నాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చాలామంది చాలా టఫ్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే అంత క్యాలిక్యులేషన్ అనేది డిఫికల్ట్ చేసుకుంటారు. మనం ఎంత సింపుల్గా వీలైతే మీకు అంత సింపుల్గా నేను మీకు చెప్తున్నాను. సో జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ రూపంలో తెలపండి, నేను ఖచ్చితంగా మీకు ఆ డౌట్ని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తాను. సో నెక్స్ట్ లెక్క నేర్చుకుందాం. A sum is invested at compound interest payable annually. The interest in 2 successive years were 225 and Rs 238.50 respectively. Find the rate of percentage per annum. ఓకే, ఇక్కడ రేట్ ఆఫ్ పర్సెంటేజ్ మనం ఫైండ్ చేయమన్నాడు. వార్షిక చక్రవడ్డీ ప్రకారం ఒక నిర్దిష్ట మొత్తం పెట్టుబడి పెట్టబడింది. వరుసగా 2 సంవత్సరాల్లో వచ్చిన వడ్డీలు వరుసగా 225 మరియు 238.50 అయితే వార్షిక వడ్డీ రేట్ ఎంత? ఇది చూస్తే చాలా కఠినంగా ఉంది అనిపిస్తుంది మనకు లెక్క, కానీ చాలా సింపుల్ ఈ లెక్క. ఎలా చేయాలో చెప్తాను వినండి.
వరుసగా 2 ఇయర్స్ అనేది ఫస్ట్ ఫర్ సపోజ్ ఏదో ఒక ఇయర్ ఫస్ట్ ఇయర్ ₹225 అనేది తనకి సిఐగా వచ్చింది. ఆ తర్వాత ఇయరే సిఐగా ఎంత వచ్చింది తనకి 238.50. ఓకే, అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్కి ఎంత పెరిగింది 238.50, ఇక్కడ 225. ఓకే, 0, 5, 3, 1 13.50 అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు పెరిగింది. ఈ నార్మల్గా మీకు కాన్సెప్ట్ తెలిస్తే ఫస్ట్ ఇయర్ ఫర్ సపోజ్ ₹100 ఉందనుకోండి, 10% ఇంట్రెస్టెడ్ అనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది ₹10 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది ఈ ప్రిన్సిపల్ ఈ ఇంట్రెస్ట్ కలిపి మనకి అసలుగా మారుతుంది. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది ఈ ప్రిన్సిపల్ ఈ ఇంట్రెస్ట్ కలిపి మనకి అసలుగా మారుతుంది. సో అప్పుడు మళ్ళీ సెకండ్ ఇయర్ మనకి ఇంట్రెస్ట్ రేట్ ఏమవుతుంది 10% అంటే 11 అవుతుంది. 11 అంటే ఎలా అయింది ఫస్ట్ 100 మీద 10% ఏమో ₹10 అయింది. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత ఉంది ₹10 ఉంది కదా, ఆ ₹10 మీద 10% ఏమో మళ్ళీ ₹1 అయింది. ఈ రెండు కలిపితేనే మనకి ₹11 అయింది. అర్థమైంది కదా. సో ఇలాగే సేమ్ లాస్ట్ ఇయర్ ₹225 ఇంట్రెస్ట్ అనేది వచ్చింది అడికి. సో ఆ తర్వాత ఇయర్ ₹238.50 అయిపోయింది. అది అంటే 225 కన్నా ఎక్స్ట్రా ఏదైతే మనకి వచ్చిందో ఆ వడ్డీ అనేది ఈ వడ్డీ మీద జనరేట్ అయిన వడ్డీ. ఇక్కడ సేమ్ అంతే కదా, ఈ ₹10 అనేది లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన వడ్డీ, ఆ వడ్డీ మీద మనకి ఈ వడ్డీ శాతంతో జనరేట్ అయిన వడ్డీయే మనకి ఈ రిమైనింగ్ ₹1. లాస్ట్ ఇయర్ ₹10 వచ్చింది, ఇప్పుడు ₹11 వచ్చింది. ఈ డిఫరెన్స్ ₹1 మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే లాస్ట్ ఇయర్ మనకి వడ్డీగా ఎంత అయితే వచ్చిందో అది అసలులో కలిసింది కాబట్టి దాని మీద మనకు వచ్చిన వడ్డీ ₹1. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఈ 13.50 అనేది 225లో ఎంత పర్సెంటేజో అదే మన వడ్డీ శాతం. సో 13.5 డివైడ్ బై 225 ఇంటూ 100. సో ఇక్కడ పాయింట్ అనేది పోవాలంటే కింద 10 వేసుకుంటే పోతుంది. సో 0, 0 క్యాన్సిల్ అయిపోయింది. సో 5 4s 5 5s 5 2s 5 7s 5 9 5 రెళ్ళు 9 ఒకట్లు 9 మూడులు 3 రెళ్ళు 6. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 6%. అర్థమైందా. చాలా మందికి అసలు ఇంత సింపుల్గా చేయాలని తెలియదు. అసలు ఈ ఇచ్చిన డేటా చాలా తక్కువ ఉంది. అసలు ఈ డేటాతో ఎలా చేయాలని కూడా మనకి అంత స్పీడ్గా స్ట్రైక్ అవ్వదు. సో మీరు ఇక్కడ నేర్చుకుంటే మీకు చాలా సింపుల్గా తెలుస్తుంది. ఎందుకంటే మనం బేసిక్స్ మీద ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటామో మనం తర్వాత లెక్కలు మనం ఇచ్చిన డేటాను ఉపయోగించి మనకు కావాల్సిన దాన్ని ఫైండ్ చేయడంలో కూడా మనం స్ట్రాంగ్ ఉంటాం. బేసిక్స్ అనేవి ఎప్పుడైతే మనకు తెలియదో సో డైరెక్ట్గా మీరు బేసిక్స్ పెట్టిన వీడియో చూడకుండా డైరెక్ట్గా ఈ వీడియోలోకి వచ్చారనుకోండి, మీరు ఖచ్చితంగా కొద్దిగా స్ట్రగుల్ అవుతారు. ఈ పర్టికులర్ స్టెప్ నేను ఎలా చేశాను అన్న విషయాన్ని మీరు ఫైండ్ చేయడానికి టైం పట్టుద్ది. అలా కాకుండా మీరు ఫస్ట్ వెళ్ళి బేసిక్స్ చూడండి, మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. అప్పుడు వచ్చి ఈ లెక్కను చూస్తే మీకు హాయిగా అర్థమవుతుంది. చాలా బాగా నేర్చుకుంటారు. అన్ని నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ లెక్కకి వెళ్దాం. When annual payment will discharge a debt of 15,240 due in 3 years at 16.2/3% per annum compound interest. What annual payment? ఓకే, తెలుగులో కూడా చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ₹15,240 అప్పును 16.2/3% వార్షిక చక్రవడ్డీ రేటుతో 3 సంవత్సరాల్లో తీర్చడానికి చెల్లించాల్సిన వార్షిక వాయిదా ఎంత? ఇది కూడా ఈఎంఐ, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. ఈఎంఐ అంటే దాని అర్థం. సో ఎంత ఫైన్ చేయాలి, ఎంత కట్టాలి ప్రతి నెల అన్నదాన్ని మనం ఫైన్ చేయాలి. ఓకే, ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ₹15,240. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 50/3%. అంతే కదా, 3 16 48, 2/3%. 50/3% అంటే ఎంత 50/3 × 100.
ఈ జీరోకి 5 ఒకటిలో 5 రెళ్ళు, సో 1/6. అప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ ఉంటుంది, ఇక్కడేమో ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. ఓకే, ప్రిన్సిపల్ 6 అయితే ఇన్స్టాల్మెంట్ అనేది 7. ఈ మొత్తం ఎన్నాళ్ళు కడతానంటున్నాడు? 3 years. సో సెకండ్ ఇయర్ ఏమవుతుంది అంటే 6 square అయితే ఇది 7 square అవుతుంది. థర్డ్ ఇయర్ ఏమవుతుంది అంటే ఇది 6 cube అయితే ఇది 7 cube అవుతుంది. సో మనకి ఇన్స్టాల్మెంట్ అనేది అన్ని ఇయర్స్ సేమ్ ఉండాలి. సో దీన్ని ఇంటూ 7, దీన్ని ఇంటూ 7, దీన్ని ఇంటూ 7 square, దీన్ని ఇంటూ 7 square చేస్తే మనకి ఇన్స్టాల్మెంట్ ప్రతి ఇయర్ కూడా సేమ్ వస్తుంది, 7 cube వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, 49 into 6, 6 9 54, 4 5, 6 4 24, 5 29. ఓకే, ఇది 36 into 7, 7 6 42, 2 4 7 3 21 25. ఓకే, 6 cube 216. ఇది సేమ్ ఇక్కడ ఎంత అవుతుంది? 7 cube 49 into 7, 7 9 63, 7 4 28, 34. ఓకే, 343 ప్రతి ఇయర్ కూడా. ఇప్పుడు ఈ మూడిట్లో యాడ్ చేయండి, ఆల్రెడీ చెప్పాను కదా. 4 2 6, 6 6 12, 2 1 9 10 15 16, 6 1 3 6 1 7, సో 762. ఇప్పుడు మనకి ఇది ప్రిన్సిపల్ కదా, ప్రిన్సిపల్కి ఈక్వేట్ చేయండి 762ని. ప్రిన్సిపల్ ఎంత? 15,240 డివైడెడ్ బై 762. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 343. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. చూడండి, 760 1s are 760 10s are ఎంత? 20s are ఇంటూ 2 చేయండి. 2 రెళ్ళు 4, 2 6 12, 1 2 14 అంటే 20s are. సో 20 ఇంటూ ఎంత? 2 3 6, 2 4 8, 2 3 6 0, 6860 ఆన్సర్. ప్రతి ఇన్స్టాల్మెంట్ 6860 తను పే చేస్తే దట్స్ ఇట్, 3 yearsలో కంప్లీట్ అయిపోతుంది. సో డైరెక్ట్గా ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసి చేయొచ్చు, అదే అత్యంత భయంకరమైన మెథడ్. సో మీరు సింపుల్గా చేయాలి అనుకుంటే ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. సో ఇలాంటి మెథడ్స్ అన్నీ ఇంతవరకు మనం చేసిన అన్ని సమ్స్లోని కూడా ఎక్కడ మన ఫార్ములా అనేది వాడలేదు, డైరెక్ట్గా సింపుల్ మ్యాథమెటిక్స్ వాడి మనం సమ్స్ చేస్తున్నాం. సో ఇలాంటి మెథడ్స్ అన్నీ మీకు కావాలి అంటే మీరు ఈ SSM లాజిక్స్ అనే ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. మొత్తం క్లాసులన్నీ కూడా ఫ్రీగా మీకు అప్లోడ్ చేస్తాను, మంచి కంటెంట్ మీకు డెలివరీ చేస్తాను. ఆల్రెడీ నేను మల్టిపుల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాశాను. సో చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ స్కోర్ చేశాను, అండ్ రైల్వేలో టెక్నీషియన్గా ఎగ్జామ్ కూడా క్లియర్ చేశాను. సో నేను ఆల్రెడీ నేర్చుకున్నాను, నేను నేర్చుకున్నది ఎగ్జామ్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు నాకు వర్కౌట్ అయ్యింది. సో సేమ్ మెథడ్స్ అనేవి మీకు చెప్తాను. మీరు కూడా 100% మీరు ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి ఏమైతే కావాలో మ్యాథ్స్ నుంచి, రీజనింగ్ నుంచి, జనరల్ సైన్స్ నుంచి ఈ విషయాలన్నీ కూడా 1 by 1 నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఈ ఛానల్లో జాయిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చిన ప్రతి వీడియోని చూసి మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A vendor lends 72,000 rupees A vendor lends 72,000 rupees at the rate of 12% of compound interest per annum, compounded annually. Find the interest for the third year. ఓకే, థర్డ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. మంచి సమ్మె. చూడండి ఇక్కడ తెలుగులో చూడండి. ఫస్ట్, ఒక వ్యాపారి 72,000 మొత్తాన్ని ఏడాదికి 12% చక్రవడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చాడు. అయితే 3వ సంవత్సరానికి అయ్యే వడ్డీని కనుగొనండి.
నార్మల్గా తీసుకున్న ప్రిన్సిపల్ ఎంత? A vendor lends 72,000 rupees at the rate of 12% compound interest per annum, compounded annually. Find the interest for the third year. ఓకే, థర్డ్ ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ జనరేట్ అయింది మనం ఫైండ్ చేయాలి. తెలుగులో కూడా చెప్తాను చూడండి. ఒక వ్యాపారి రూపాయలు 72,000 మొత్తాన్ని ఏడాదికి 12% చక్రవడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చాడు. అయితే 3వ సంవత్సరానికి అయ్యే వడ్డీ కనుక్కోనండి. ఓకే, ఫస్ట్ ఇయర్ 72,000కి 12% పెరుగుద్ది. 12%. సో ఇది 100% అయితే 112 ఎంత? అప్పుడు ఇది సెకండ్ ఇయర్కి అసలుగా మారుతుంది అనమాట. సో ఇది రెండిట్లు చూడండి. 72 × 112 2014 72 72 4 6 10. సో సెకండ్ ఇయర్కి ఈ ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? 8064 80,640 అవుతుంది సెకండ్ ఇయర్కి. సో సెకండ్ ఇయర్లో సేమ్ మళ్ళీ ఇది 100% అయితే మళ్ళీ మనకి 112 100% పెరుగుద్ది. సో ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత సేమ్ ఇంటూ 112 2 8 2 4 8 2 6 12 1 2 8 16. సో 4 6 0 8 4 6 0 8 8 6 10 11 12 13 10 0 9. సో థర్డ్ ఇయర్కి ప్రిన్సిపల్గా ఎంత ప్రిన్సిపల్ అవుతుంది? 90,316 రూపాయలు 0.8 రూపాయలు అనేది ప్రిన్సిపల్గా మారుతుంది. సో ఇంది మీద 12% అనేది మనకి 3వ సంవత్సరానికి మనకి ఇంట్రెస్ట్గా జనరేట్ అవుతుంది. సో దీంట్లో 12% ఎంత అన్నది మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో దీంట్లో 12% ఎంత అవుతుంది? 12/100 ఆఫ్ 90316.8. సో సేమ్ క్యాలిక్యులేట్ చేయండి. 90316.8 × 12 2 8 16 1 2 6 12 13 2 1 2 1 3 2 3 6 0 2 9 18 1 8 8 1 6 6 1 1 1 1 3 3 0 9 6 11 8 3 8 10. సో ఆల్రెడీ ఒక పాయింట్ ఇక్కడ ఉంది. సో కింద 100 ఉంది కాబట్టి సో ఇంకో 2 పాయింట్లు అవతలకి వేసుకోండి. అంటే ఆల్మోస్ట్ 10,838 రూపాయలు అనేది మనకి జనరేట్ అవుతుంది థర్డ్ ఇయర్కి ఇంట్రెస్ట్గా, ఓన్లీ థర్డ్ ఇయర్కి. సో అది ఆన్సర్. అర్థమైంది కదా? ఈ విధంగా ఇలాంటి లెక్కలను చేయాలి. సో నెక్స్ట్ సమ్. What is the compound interest on a sum of 15,000 at 18% per annum for 3 2/4 years? Interest compounded annually. Round off to your answer to the nearest integer. ఓకే, ప్రాబ్లం లేదు. తెలుగులో కూడా చూడండి. 15,000 అసలుపై 18% వార్షిక వడ్డీ రేటుతో 3/2/4 అనగా 3.5 ఇయర్స్ సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత? సమాధానాన్ని సమీప పూర్ణాంకానికి మార్చండి అన్నాడు. అంటే అప్రాక్సిమేట్ వాల్యూ అనేది ఏమన్నాడు అనమాట. సో వాల్యూస్ అనేది డిఫరెన్స్ బాగానే ఉంది కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ అనేది ఎంత ఇచ్చాడు? 15,000. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఇచ్చాడు? 18%. టైం అనేది ఎంత ఇచ్చాడు? 3 2/4 అంటే 3 4 12 14/4 14/4 సంవత్సరాలు. ఓకే, అయితే 14/4 సంవత్సరాలు అంటే మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని? మళ్ళీ ఎలా రాసుకున్నా సరే 3 2/4 కింద రాసుకోవాలి. 3 2/4 కింద రాసుకోవాలి. సో ఎన్ని సంవత్సరాలు అలాగే ఉంచుకోండి. ఎంత అని అడిగాడు? వడ్డీ రేటు, వడ్డీ ఎంత, చక్రవడ్డీ ఎంత? సో మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వడ్డీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వడ్డీ రేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే మీకు హింట్ ఇస్తాను, మీరు ఈ లెక్కని మీరే చేసి నాకు చెప్పండి. చూడండి ఎలా అంటే, సపోజ్ ఫస్ట్ ఇయర్
18%, సెకండ్ ఇయర్ 18%. సో సెకండ్ ఇయర్ లాస్ట్కి మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అంటే 18 × 18/100, 36 ప్లస్ 18 324 బై 100 అంటే 36 ప్లస్ 3.24, 39.24. ఇది 2 years ఎండింగ్కి. సో 3.5 years కదా. సో థర్డ్ ఇయర్ ఎండింగ్కి ఎంత అవుతుంది? 39.24 ప్లస్ 18 ప్లస్ 39.24 ఇంటూ 18 డివైడెడ్ బై 100. థర్డ్ ఇయర్ ఎండింగ్కి సేమ్ ఇది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత రిమైనింగ్ హాఫ్ ఇయర్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి కూడా మీకు తెలుసు కదా అది. సో రిమైనింగ్ హాఫ్ ఇయర్ కూడా క్యాలిక్యులేట్ చేసి వచ్చిన దాన్ని ఎంత పర్సెంటేజ్ అయితే వచ్చిందో అంత పర్సెంటేజ్ ఈ ప్రిన్సిపల్లో మీరు క్యాలిక్యులేట్ చేయండి. వచ్చిన ఆన్సర్ని నాకు కామెంట్ రూపంలో తెలపండి. మీకు రాకపోతే నేను మళ్ళీ లెక్కన చేస్తాను. సో ఇది హోంవర్క్. సో నెక్స్ట్ సమ్. ఓకే. On a certain principal, the compound interest compounded annually for the second year at 20% per annum is 1300. The principal is okay. Principal ని మనం ఇక్కడ ఫైండ్ చేయాలి. తెలుగులో చెప్తాం. ఒక నిర్దిష్ట అసలుపై 20% వార్షిక చక్రవడ్డీ రేటుతో 2వ సంవత్సరానికి వచ్చిన వడ్డీ 1300. అయితే అసలు ఎంత? ఓకే. నార్మల్గా మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది? 20%. ఓకే. 20% అయితే 2 years లాస్ట్కి ఎంత అవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది? 20 ప్లస్ 20 ప్లస్ 20 ఇంటూ 20 డివైడ్ 20 ఇంటూ 20 20 ఇంటూ 20 డివైడ్ బై 100. ఓకే. అంటే 40 ప్లస్ 400 డివైడ్ బై 100 4 సో 44. సో ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి 20% వస్తుంది వడ్డీ. సో సెకండ్ ఇయర్ ఎండింగ్కి మనకి ఇంకో 24% వస్తుంది. సో రిమైనింగ్ డిఫరెన్స్ ఎంత ఉంది? సారీ డిఫరెన్స్ ఏం అవసరం లేదు. సో 24 సెకండ్ ఇయర్ ఎండింగ్కి 24% వస్తుంది మనకు వడ్డీగా. సో సెకండ్ ఇయర్ ఎండింగ్కి మనకు సెకండ్ ఇయర్లో మనకు జనరేట్ అయిన వడ్డీ ఎంత? 1300. సో 1300 అనేది 24%. సో మనకి 100% ఎంత? ఓకే. దీని వాల్యూని ఎలా? 24. ఓకే. సో 5 120 10 0. సో 4 96. సో 4 ఇంకో 0 1 0. సో మీకు ఆల్రెడీ ఆన్సర్ ఇది అన్న విషయం మీకు తెలిసిపోయింది. 24. సో 16 అంటే 0. సో 6 దగ్గరగా ఇంక ఈ వాల్యూకి దగ్గరగా ఉంది. సో ఇదే ఆన్సర్. సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేయాలి. మీకు ఈ స్టెప్ అనేది నేను ఎలా చేశాను అన్న విషయం మీరు అర్థం చేసుకోగలిగితే మీకు అయిపోయినట్టే. మీకు ఇది ఎలా చేశాను అర్థమైందా? ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి మనకు 20% వస్తుంది. మొత్తం 2 సంవత్సరాలకి మనకు 44% వచ్చింది కదా. అప్పుడు 44%లో ఏ ఇయర్కి ఎంత వచ్చిందని ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి మనకు 20%. ఫస్ట్ 1 yearకి అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సేమ్. ఎంతైతే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో అంతే వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ అనేది మారుతుంది. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నెక్స్ట్ ఇయర్కి ఈ మనకి ఇంతవరకు జనరేట్ అయిన ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్లో యాడ్ అవుతుంది. సో దానివల్ల కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నెక్స్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ మారుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్లో మారదు. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్కి ఎప్పటికీ యాడ్ అవ్వదు. ప్రిన్సిపల్ అనేది
ఎప్పటికీ కాన్స్టెంట్గా ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనకి సెకండ్ ఇయర్లో 24% వచ్చింది. ప్రిన్సిపల్లోనే 24% వచ్చింది. ఆ 24% అనేది ఎంత? సో అప్పుడు 100% ఎంత అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్.